జీవిపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. ఉగాది పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, మానవతా సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, గురువాయగూడెం సర్పంచ్ సత్యవేణి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ పుస్తకాలకు పూజలు చేశారు. వచ్చిన ప్రతి అతిథికి పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అన్నిటి మండపంపై శంకు చక్రాల నామంతో అలంకరించిన పూల ఆకృతి భక్తులను ఆకట్టుకుంది. జయ హనుమ జయ జయ హనుమ అంటూ నామస్మరణతో మధ్య ఆలయం మారుమ్రోగింది. ఉచితంగా ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏడాది బృహస్పతి రాజుగా మంత్రి కేతువు అయినట్లు మధ్య ఆలయ సీనియర్ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు తెలిపారు. వేదాంతం ప్రసాదాచార్యులు తదితర వేద అర్చక బృందం ఆధ్వర్యంలో ఉగాది కైంకర్యాలు కన్నుల పండుగగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంవత్సర శుభాశీస్సులతో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం పరాభవ, పర అంటే ఆదిశక్తి, ఆదిశక్తి అంటే పరదేవత అని, పరాశక్తి అని, అలాగే పరదేవత అని, ఇట్లా రకరకాలుగా లలితా శాస్త్రంలో చెప్పబడుతోంది అమ్మవారి పేరు. ఇక భవ అంటే శివుడు, పవర భవ అంటే ఇటు శివశక్తి అటు అమ్మవారి శక్తి కూడా సంయుక్తంగా కలిసినటువంటి ఈ సంవత్సరం ప్రజలందరికీ పైకి చూడటానికి పరాభవ అంటే అవమానకరంగా ఉంటుంది అని, లేదా ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇది పరాశక్తి అలాగే శివుడి యొక్క సంయుక్తంతో ఏర్పడినటువంటి పేరు అది. అటువంటి మహత్తరమైనటువంటి పరాభవనామ సంవత్సరం ఇటు పాలకులకి అలాగే ఇటు అందరికీ కూడా రైతులకి అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అన్ని రకాలుగాను ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఎందుకంటే రాజు బృహస్పతి, ఈ బృహస్పతి ఏం చేస్తాడంటే అందరూ కూడా ఎవరు చెప్పినా వింటాడు. అటువంటి వినటం వల్ల చక్కనైనటువంటి ఒక ఆలోచనలతోటి ఈ రాజ్యాంగం జరుగుతుంది. దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఏ రకమైనటువంటి తొట్టుపాటు పడే లక్షణాలు కనపట్టలేదు. ఇక మంత్రి గారైనటువంటి కుజుడు, ఈయన సాధారణంగా కుజుడు అంటేనే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. యుద్ధ భయాలు రావచ్చు, అగ్ని భయాలు రావచ్చు, అలాగే విషజ్వరాలు రావచ్చు. కుజుడు రోగకారకుడు. అటువంటి రోగాలు ఏవైనా సరే విషరోగాలు మనకి సంక్రమిస్తాయని చెప్తోంది. అటువంటి విషరోగాల నుంచి మనకి సంరక్షింపజేయడానికి రాజుకు సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి బృహస్పతి చక్కనైనటువంటి పరిపాలనలో ఆ కుజుడి యొక్క దోషం పోయి మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. ముందుగా భక్తులందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో రాష్ట్రము ప్రజలు అందరూ కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, భగవద్భక్తులందరూ కూడా హైందవ ధర్మ ప్రచారకులు అందరూ కూడా ధర్మబద్ధంగా స్వామివారి యొక్క ఆశీస్సులతో ధర్మ సంస్థాపన జరగాలని అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తరపు నుంచి. ఈరోజు ఉగాది, యుగాది అంటే యుగానికి ప్రథమంగా వచ్చినటువంటి రోజునే ఉగాది అని చెప్పినంటారు. ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా స్వామివారి క్షేత్రంలో ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యముల అనంతరము విశేష అలంకరణ మధ్యలో స్వామివారి ముఖమండపంలో స్వామివారిని వేంచింపజేసి విశేషమైనటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి ఉగాది గోష్ఠి నిర్వహించబడింది. కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా అన్నదానంలో భక్తులందరికీ కూడా 10:30 దగ్గర నుంచి కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని తీసుకుని స్వామివారిని దర్శించుకుని ఈ ఉగాది పరాభవనామ సంవత్సరంలో మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్.